హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఈరోజు నేను పచ్చిశనగపప్పు తోటకూర పులుసుకూర చూపించబోతున్నానండి. ఇలా తోటకూర పచ్చిశనగపప్పు వేసి చేసి పెట్టండి. తోటకూర ఇష్టం లేని వాళ్ళు కూడా అంత ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది ఈ కూర. తోటకూరలో ఐరన్ ఉంటుంది, అలాగే శనగపప్పులో ప్రోటీన్ ఉండి హెల్త్కి కూడా చాలా మంచిది ఈ వేసవి కాలంలో. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక పెద్ద తోటకూర కట్టను తీసుకున్నానండి. ఇలా ఒలిచి నీట్గా పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక గ్లాస్ నిండా పచ్చిశనగపప్పు, ఒక 2 మీడియం సైజ్ టమాటాలు, ఒక చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయ, మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. ఈ చింతపండుని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తోటకూరని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నెని తీసుకొని దానిలోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర, అలాగే పచ్చిశనగపప్పుని ఇలా 2 సార్లు కడిగి వేసుకోండి. నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒక సగం ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కోసుకోండి. అలాగే పచ్చిమిర్చి, చింతపండు, కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కల్లుప్పు, 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఈ కుక్కర్కి మూత పెట్టేసి ఒక 6 to 7 విజిల్స్ రానిచ్చుకోండి. బాగా ఉడికిపోతుంది. చూసారా, ఒక 7 విజిల్స్ తర్వాత పప్పు అనేది ఇలా ఉడకాలండి. అంత మెత్తగా ఉడికించుకోకూడదు. ఇప్పుడు దీన్ని ఒక పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మెదిపేసుకోవాలి. చూసారా, ఇలా ఉండాలండి. పప్పు అనేది అలాగే ఉండాలి, మెత్తగా మెదిపేసుకోకూడదు. అప్పుడే పంటి కింద తగులుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పోపు మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. పోపు ఇలా కొంచెం వేగాక ఒక 5-6 వెల్లుల్లిపాయల్ని ఇలా దంచి వేసుకోండి. అలాగే ఇంకొక సగం ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు వీటిని ఉల్లిపాయ కొంచెం మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకుని ఇలా తుంచి వేసుకోండి. కలుపుకుంటూ ఉల్లిపాయ కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. చూసారా, ఉల్లిపాయ కొంచెం ఇలా మెత్తబడిన తర్వాత ముందుగా మనం మెదిపి పెట్టుకున్న తోటకూర, శనగపప్పు మొత్తాన్ని దీంట్లో వేసేసేయండి. వేసి బాగా కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు దీన్ని కొంచెం రుచి చూసుకోండి. ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. నాకు ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను. మళ్ళీ కలుపుకొని ఒకసారి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3 నిమిషాల పాటు ఉడికించండి. అంతే, తోటకూర కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. అంతే అండి, తోటకూర శనగపప్పు కూర రెడీ అయిపోయింది. ఇది మీరు మీ ఇంట్లో ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.